ఈరోజు ఎంతో మంది వెనక్కు చూడటాన్ని బట్టి, మళ్ళా లోకాన్ని చూడటాన్ని బట్టి, మళ్ళా లోకల ఆశలు కోరికలు రుచి చూడటాన్ని బట్టి దేవుడి దగ్గర బహుమానాల్ని పొందుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు రక్షించబడి నీవు, పరిశుద్ధాత్మతో నింపబడి నీవు, ఆత్మ ప్రత్యక్షత కలిగి నీవు వెనక్కు చూస్తే దేవుడు అనుగ్రహించే బహుమానాలు పొందుకోలేవు. దేవునికి చక్కని బహుమానాన్ని సిద్ధపాటు చేశాడు. బోయాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రూతు ఎవరంటే సంఘము. ఒకరోజు పెళ్లి కుమారుడైన బోయాజుని పెళ్లి కుమార్తె రూతు ఏ విధంగా వివాహాన్ని సిద్ధపాటు కలిగిందో, ఆ బోయాజు పక్కన ఎలా కూర్చుందో, బోయాజుని రూతు ఎలా వివాహం చేసుకుందో, ఒక రోజున దేవుడు పెళ్లి కుమారుడిగా దేవుడు దిగిరాబోతున్నాడు. సంఘమనే రూతు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తుని వివాహం చేసుకోవడానికి, బహుమానం పొందుకోవడానికి మనం ముందుకు చూసే వాళ్ళంగా దేవుడు మనం జీవించదము గాక. చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కు చూడకూడదు. మనం వెనకటి వాటిని మర్చిపోవాలంటాడు దేవుడు. వెనకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం పరిగెత్తండి అంటాడు దేవుడు. వెనక్కు చూడకూడదని ఒకసారి దేవుడు నమ్ముకున్నాక ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఆకలి చప్పులైనా సరే వెనక్కు చూడకూడదు. నీవు లోతు భార్య వెనక్కు చూస్తుంది, ఆశీర్వాదాలు పోగొట్టుకుంది. ఒకసారి నువ్వు నాగట మీద చేయి వేసిన తర్వాత, ఒకసారి ప్రభువుని ఎరిగిన తర్వాత, ఒకసారి ప్రభు రక్తంతో కడగబడి నీవు నాన్న దేవుడు బహుమానం కోసం పరిగెత్తుదుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి బహుమానం దాచిపెట్టాడు, దాన్ని పొందుకోవాలి నువ్వు. సాతాను అనేవాడు ముందుకెళ్ళలేకపోక వెనక్కలాగుతూ ఉంటాడు. ఆ బహుమానం పొందలేకపోయిన సాతాను నిన్ను వెనక్కలాగుతూ ఉంటాడు. వెనక్కు చూడమాకండి, వెనక అడుగేయమాకండి, వెనకున్న వాటి వైపు చూడమాకండి. వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. నేను చూసి నవ్వుతారు, యాలన చేస్తారు, ఎగతాలు చేస్తారు, బాధ పెడతా ఉంటారు. అయినా వెనక్క మాత్రం చూడమాకండి. నీ కోసం దేవుడు బహుమానాన్ని దాచిపెట్టాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానాన్ని మనం పొందుకుందుముగాక. ఆ బహుమానం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ బహుమానం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రభు చెబుతా ఉన్నాడు. దానికి ప్రతిగా నా రెక్కల కిందకు వచ్చారు, నన్ను నమ్ముకున్నారు, నా వైపు చూశారు. మిమ్మల్ని అవమానపరుస్తానా? మిమ్మల్ని వదిలేస్తానా? మిమ్మల్ని కాదనే దేవుణ్ణా? కాదు. యేసయ్య మీకోసం ఒక బహుమానాన్ని దాచిపెట్టాడు. ఆ బహుమానాన్ని పొందండి యేసు నామములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విలామైతే డబ్బు కోసం త్రోవ తప్పిపోయి వంకర మార్గాల్లో దేవునికి విరోధంగా నడిచి మనుషుల ద్వారా బహుమానాన్ని పొందుకొని ఆశపడ్డాడు. ఏమైపోయాడు తెలుసా? దేవుడి కృపను పోగొట్టుకున్నాడు. మనుషులు బహుమానాలు, డబ్బు ప్రేరేపిస్తూ ఉంటారు. వాళ్ళు మనుషులు ఏం చేస్తారంటే డబ్బు ఆశ పెడతా ఉంటారు. వాటి వైపు చూడమాకండి. మనుషుల యొక్క పొగడతల వైపు చూడమాకండి. మనుషులు మాటల వైపు చూడమాకండి.
మనుషుల యొక్క త్రోవలు నడవమాకండి. వాళ్ళు నీకున్న బహుమానాన్ని తీసివేయాలని చూసేవాళ్ళు. బిలాము డబ్బు కోసం బోధనే మార్చుకున్నాడు. ఈరోజు ఎంతోమంది లేకపోలేదు, డబ్బును ప్రేరేపించబడి బోధన మార్చుకునే వాళ్ళు లేకపోలేదు. డబ్బు కోసం కాదు సేవకుడు పరిగెత్తాల్సింది, ఆత్మల భారం కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగమైంది. ఇల్లు కట్టుకున్నారు. మొన్న పెరింగపురం వెళ్ళాను, 30 లక్షలతో ఇల్లు కట్టుకున్నారంట. 3వ రోజు చనిపోయారంట ఇంట్లో వాళ్ళు. 30 లక్షలతో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నివాసానికి వెళ్ళి 3వ రోజులే చనిపోయారంట. ఇల్లంతా ఖాళీ అయిపోయిందంట. నేను అంటాను, మీకున్న ఆస్తులు, మీకున్న ఎన్ని బంగారాలు, మీకు పొలాలు, మీకున్న ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ప్రాణం పోతే దానికి ప్రతిగా ఏమిస్తారు మీరు? ఊరంతా ఆశ్చర్యపోయాడు. డబ్బు ఉందని ఇల్లు కట్టుకున్నాడు. సడన్గా డబ్బు ఉందని త్వరగా ఇల్లు కట్టుకుని దాన్ని ఇంట్లోకి వెళ్ళలేకపోయి, ఇంట్లోకి వెళ్ళి 3 రోజులు అయిందంట, చనిపోయారు. అదే యేసయ్య అంటున్నాడు, ఎవడి క్రియలు చొప్పున దానికి ప్రతిఫలం ఉంటుంది. కారణం ఏంటని అడిగా నేను. కారణం ఏంటి ఇలా జరగటానికి? ఏదో శాపం వెంటాడిందని ఆ ఇంటి ఎదురు అడిగా. పెద్ద డాబా కట్టాడు. భార్య ఉండగా వేరొకటి ఆ భార్య స్థానంలో వచ్చి భార్యను చంపేసి ఈమె భార్య స్థానంలో ఉన్నాడు. భర్త చచ్చిపోయాడు, భార్యకి తలలో గడ్డొచ్చి భార్య చచ్చిపోయాడు. ఎవడు క్రియలు చొప్పున ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుకోవచ్చు, ఎటువంటి ఎవరు ఏది చూడట్లేదు అనుకుంటే మోసపోతా, జాగ్రత్త. దేవుడి కన్ను సమస్తాన్ని చూస్తూ ఉంది. దేవుడికైతే మరుగైంది అయితే ఏమీ లేదు. అసలు దేవుడు తెలియదంటూ ఏమీ లేదు. వాస్తవాన్ని బట్టి మనం కూడా దేవునికి భయపడుతూ దేవుడు అనుగ్రహించే బహుమానాలను పొందుకుందాము గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.